రాజు సార్ స్టార్ట్ చేద్దామా? రాజు సార్ ప్లీజ్ స్టార్ట్, కంటిన్యూ. రాజు సార్ ఫ్రమ్ కోదాడ. సంతోష్ సార్ వాయిస్ వినిపిస్తుంది అన్నది. క్లియర్. ఓకే, రాజు సార్ ఇంట్రడక్షన్ చెప్పాను. రాజు సార్ ఉన్నారా? ఉంటే ఎంకరేజ్ చేయండి. ఉన్నాను సార్. ఉన్నారా? ఓకే, స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, జూమ్లో ఉన్నటువంటి మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్ కంగ్రాట్స్ అండి. ఈరోజు మన ఫోర్స్ టైం 1.70 దాయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను ఫస్ట్గా. ఇంకోటి సార్, ఈ మెటాఫోర్స్ గురించి ఫస్ట్ అనుకున్నప్పుడు నేను కూడా ఇంత పెద్దగా ఉంటుంది అనేది నేను అనుకోలేదు సార్. దీని గురించి ఇంత ఫ్యూచర్ ఉందనేది జూమ్లో వింటుంటే, సార్ వాళ్ళు చెప్తుంటే, ఇది ఒక లైఫ్ ఎండ్ ప్రాజెక్ట్ అని చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది సార్. నేను కూడా 96, 97 డిగ్రీ బ్యాచ్ సార్. అంటే ఉన్నది అప్పట్లో జాబ్ చేయాలి, ఇంకా పై స్థాయికి పోవాలని. కానీ చాలా జాబ్లకు అప్లై చేసి ఇంటర్వ్యూలో పోయి తర్వాత జాబ్ రాని పరిస్థితులలో అటెన్షన్ చేసి నాకున్నది వచ్చేసి హోటల్లో ఎక్స్పీరియన్స్ సార్. నేను పార్ట్ టైం డ్యూటీ చేసుకుంటూ డిగ్రీ వరకు హోటల్లో చదువుకుంటూ హోటల్లో పనిచేస్తున్నాను సార్. ఇక ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి నేను అప్పటి నుంచి రెస్టారెంట్ నడుపుకుంటూ ఉన్నాను సార్. తర్వాత నాకు ఈ మెటాఫోర్స్ పరిచయం కావటం, ఈ జూమ్ మీటింగ్ వింటుంటే సార్ వాళ్ళు చెప్పే విధానం చూస్తే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళు బీటెక్ అట్లా చేసుకుంటూ వాళ్ళు ఒక 4th ఇయర్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ ప్లేస్మెంట్స్ మెరిట్ స్టూడెంట్కి అయితే రావచ్చు, కొంచెం డల్లర్స్ అయితే కొంచెం లేట్గా రావచ్చు. కానీ ఇక్కడ మనకి చదువు ఉన్నా లేకపోయినా, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా, మెరిట్ ఉన్నా లేకపోయినా, ఈ ప్రాజెక్ట్లో మనం సెలెక్ట్ కావడం అనేది ఒక గొప్ప విశేషం సార్. దీంట్లో లైఫ్ ఎండ్ ప్రాజెక్ట్ అని చెప్తుంటే వాళ్ళకన్నా జాబ్ అంత తొందరగా వస్తుందో రాదో కానీ దీని గురించి అర్థం చేసుకొని ఇందులో వర్క్ చేస్తే వాళ్ళు ఒక పెద్ద గొప్ప జాబ్ వచ్చినట్టు సార్. ఇంట్లో ఒక లైఫ్ ఎండ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్లో మనకు జాబ్ వచ్చినట్టు అని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే వాళ్ళకు క్వాలిఫికేషన్ కావాలి, వాళ్ళకి చదువు ఇన్ని సంవత్సరాలు చదవాలి. మరి మన ముందుకు వచ్చేసి మన అప్లైనర్స్, మనోళ్ళు, మన బంధువులు ఎవరు వచ్చి ఈ ప్రాజెక్ట్ మనం చెప్పినప్పుడు మిస్ చేసుకున్న వాళ్ళు అంత దురదృష్టవంతులు అనేది నేను అనుకుంటున్నాను సార్. ఇవాళ టాక్టైల్ బూస్ట్ అని చెప్తున్నారు, బూస్ట్ అని చెప్తున్నారు, ఓవర్ రీల్ అని చెప్తున్నారు. వీటన్నిటి మీద మనకి లైఫ్ లాంగ్ మనకు వర్క్ ఉంటుంది, మన జీవితకాలం మనం ఇందులో పనిచేసుకోవచ్చుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకోటి ఇక్కడ వచ్చేసారి మెటాఫోర్స్ గురించి గొప్పతనం నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పటి వరకు వచ్చిన క్రిప్టోలు ఏవైనా సరే మనకు వచ్చేసి ఓపెన్ మార్కెట్. హలో సార్, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారా? అవును సార్. ఇయర్ ఫోన్స్ తీయండి, వాయిస్ చాలా స్లోగా ఉంది. ఇప్పుడు మాట్లాడండి. సూపర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి. వాయిస్ బాగా లో వినపడ్డది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగుంది, మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. రాజు సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. రాజు సార్ మాట్లాడండి. హలో సార్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి. రాజు సార్ వినిపిస్తుంది. హలో రాజు సార్ మాకు వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, సంతోష్ సార్ ఉన్నారా? నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. సంతోష్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద మెటాఫోర్ జూమ్ మీటింగ్ అండి. సో మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్
కాయిన్ రేట్ పెరిగింది. $1.7 గా కాయిన్ రేట్ అనేది పెరిగింది. సుమారుగా $2 చేరువలో ఉన్నాం మనము. అద్భుతమైన విషయం అండి ఇది. ఎందుకంటే కాయిన్ అసలు రేటు పెరుగుతుందా, ఇంత అంటే మనం దాదాపు $1 దగ్గరే మార్కెట్లకు వెళ్తుంది, మన కళ్ళ ముందు ఇంతవరకే ఉంటుంది అని అనుకున్నటువంటి మనం $2 చేరువలో ఉంది, $4 వెళ్తుంది, $8 వరకు కూడా వెళ్తుంది. ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. సో మీరందరూ చేయాల్సిన పని ఏంటి అనేది కాసేపట్లో మీకు మీటింగ్ ద్వారా, నరేంద్ర సార్ తీసుకునే మీటింగ్ ద్వారా ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ద్వారా మీకే తెలుస్తుంది మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందన్న విషయాలు మరి కాసేపట్లో తెలుస్తుంది. ఆల్రెడీ 8:40 టైం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈనాటి ప్రజెంటేషన్ మనకి తెలిసిందే. 2 విషయాల మీద మనకి ఈరోజు ప్రజెంటేషన్ ఉండబోతుంది, అతి ముఖ్యమైనటువంటి 2 విషయాల మీద. ఆ 2 విషయాలు ఏంటనేది కూడా సార్ మాటల్లోనే తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా 100 మెంబర్స్ దాటారు. సో దయచేసి మీ టీం సంఖ్యను పెంచండి, మీటింగ్ సంఖ్యను పెంచండి, వీలైనంత మందికి ఇన్ఫర్మేషన్ చేరేలాగా చూడండి. సో లేట్ చేయకుండా అందరి తరఫున నరేంద్ర సార్ని ఆహ్వానిస్తున్నాను. నరేంద్ర సార్, ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ క్లియర్ గా సార్? ఎలాంటి డిస్టర్బెన్స్? వెరీ క్లియర్. ఓకే. సో పోస్ట్ ఉన్న లీడర్స్ అందరు కూడా కొద్దిగా అలర్ట్ గా ఉండండి చివరి వరకు. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నా, ఆల నరేందర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉదయమే ఈ పోస్టర్ పెట్టడం జరిగింది. మెటాఫోర్స్, టిఆర్ టోకెన్స్ అండ్ టాక్టైల్ గూడ్స్ బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి. మెటాఫోర్స్ చాలా సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్టును ఒకే రోజు ఒకే జూమ్ మీటింగ్ లో చెప్పడం సాధ్యం కాదు. అందుకోసమే కొన్ని అంశాలను ఎంచుకొని మీకు అర్థం చేయించడానికి జూమ్ మీటింగ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో వీడియోస్ కూడా చేస్తున్నాము. మీరు అందరు కూడా మంచిగా ఆదరిస్తున్నారు. మా 3 యూట్యూబ్ ఛానల్స్ లో Web.3 సంతోష్ సార్ యూట్యూబ్ ఛానల్, ఎన్ఆర్ఆర్ ట్రెండ్ రాకేష్ రెడ్డి సార్ ఛానల్, వాయిస్ ఆఫ్ నెట్వర్క్ నా ఛానల్, ఈ 3 ఛానల్స్ లో మీకు అనేక వీడియోస్ వస్తున్నాయి. వాటిని మంచిగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ 2 విషయాలను ఈరోజు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే టిఆర్ టోకెన్స్ అండ్ టాక్టైల్ గూడ్స్ బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి. టిఆర్ టోకెన్స్ ఏమో ఎండ్ అవుతున్న సబ్జెక్ట్, అంటే ఎండింగ్కి వచ్చిన సబ్జెక్ట్, అయిపోతున్న సబ్జెక్ట్, ముగుస్తున్న సబ్జెక్ట్. టాక్టైల్ గూడ్స్ ఏమో ప్రారంభం అవుతున్న సబ్జెక్ట్, సో బిగిన్ కాబోతున్న సబ్జెక్ట్ అన్నమాట. ఒకటేమో ముగింపు, ఒకటేమో ప్రారంభం. ఈ రెండింటిని మనం బాగా తెలుసుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. మామూలు బెనిఫిట్స్ కాదు సార్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరైతే మెటాఫోర్స్ లో నేను ఇంత పెట్టుకున్నాను అంత పెట్టుకున్నాను అని ఎవరైతే కైన్స్ కొనుక్కోవడం దానికి కానీ, కైన్స్ కొనడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, క్లాసిక్ లో స్లాట్స్ కొనడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, టైర్స్ యూనివర్స్ లో టైర్స్ కొనడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎన్ఎఫ్టి రాయల్టీ అచీవ్ కావడానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది మనకు రిటర్న్ గిఫ్ట్ రూపంలో మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ 2 సబ్జెక్టులను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది అనమాట. ఒకటేమో టిఆర్ టోకెన్స్, రెండోదేమో టాక్టైల్ గూడ్స్. ఇక ఈ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు జస్ట్ మనం కైన్స్ యొక్క లైవ్ చూద్దాం ఎట్లా ఉందో. మనందరికి తెలుసు, ఇక్కడ వెబ్సైట్ అందరూ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ కనపడేది కైన్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫోర్స్ కైన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. ఫుల్ సప్లై అంటే కమ్యూనిటీకి మల్టీ మైనింగ్ సిస్టమ్ ద్వారా ఇస్తున్న టోటల్ కైన్స్ ఏంటంటే 46,81,14,286 కైన్స్. ఇందులో ఆల్రెడీ 40,13,88,726 కైన్స్ కమ్యూనిటీ కొనేసుకుంది. ఇక మిగిలిందంతా మీరు చూస్తే దగ్గర ఒక 6,55,00,000 మాత్రమే ఉన్నాయి.
జస్ట్ 6,55,00,000 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 6,55,00,000 కాయిన్స్ ఎంత తొందరగా అయిపోతే అంత మన కాయిన్ రేటు ఇంక్రీజ్ ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. సో కాయిన్ కి సంబంధించిన ఈ రేటు ఈరోజు మనందరికీ తెలుసు. 1. సంతోష్ సార్ ఎంత అయింది ఈరోజు సార్? మన ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత? $1.7 సార్. ఎస్, $1.7 కంప్లీట్ అయింది అనమాట. ఇంకొక Yes. 3 days లో, ఇంకొక 3 లేదా 4 days లో $1.81 గా మారబోతుంది. ఒక 8 రోజుల్లో $2 గా మన ఫోర్స్ కాయిన్ కాబోతుంది అనమాట. సో ఇంత స్పీడ్ గా గ్రోతింగ్ మన ముందు కనపడుతుంది. సో ఈ సందర్భంగా ఈ రోజు మనకు అడ్మిన్ నుంచి అనేది దానికన్నా మన లాడో గారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అర్థం చేద్దాము. అద్భుతమైన మెసేజ్. ఫస్ట్ మెసేజ్ ఏంటంటే కాయిన్ రేట్ పెరిగినప్పుడు. సో ఈ మెసేజ్ చూడండి. ఇప్పటి వరకు కాయిన్ రేట్ అనేది ఫోర్స్ కాయిన్ రేటు 580% పెరిగింది. ఎప్పటి నుంచిది? 2023 ఏప్రిల్ 25వ తారీఖు నుంచి మార్చ్ 14th వరకు, 2024 వరకు ఫోర్స్ కాయిన్ రేటు $0.25 తో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 2023కి ఇవాళ మార్చ్ 14th 2024 నాటికి $1.7 గా మారింది. ఇంత పెరిగింది. ఇది ఎంత శాతం పెరిగింది అని లెక్కేస్తే 580% పెరిగింది ఇప్పటి వరకు. జస్ట్ 11 months అనుకోవచ్చు. 11వ నెల రన్నింగ్ ఇది. అయితే ఇది ఒక అదృష్టమా? చాలా మంది అంటారు, అబ్బా అదృష్టం, ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ అదృష్టం బాగుంది, 11 నెలల్లోనే 580% రేటు పెరిగింది అని అంటారు. కానీ ఇక్కడ మన అడ్మిన్స్ చెప్తున్నది ఏంటంటే ఇది అదృష్టం కానే కాదు, ఏ మాత్రం కాదు. ఇది అదృష్టం కాదు. మరి ఏంటిది? ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక వ్యూహం, ఇది ఒక ప్లాన్. ఏదైతే మిస్టర్ లాడో గారు మెటాఫోర్స్ ప్రాజెక్టును డిజైన్ చేశాడో, ఎప్పుడైతే దీనికోసం కలలు కన్నాడో, ఎప్పుడైతే ఇది ఒక ఐడియా, ఒక ఆలోచన రూపంలో తన మైండ్ లో వచ్చిందో, దాన్ని ఒక డిజైన్ రూపంలో, ఒక ప్లాన్ రూపంలో తాను రూపొందించుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఏది, ఏం చేయాలి, ఎలా చేయాలి, అన్ని విషయాలు ప్లాన్ రూపొందించుకున్నాడు. ఆ ప్లాన్ రూపొందించుకున్న భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది మన లాడో గారి అదృష్టం కాదు, మన అదృష్టం అంతకన్నా కాదు. సో ఇది కంప్లీట్ ప్లాన్, ఇది ఒక కంప్లీట్ వ్యూహం అనే విషయాన్ని అర్థం చేసుకోమని మన అడ్మిన్స్ చెప్తున్నారు. అలాగే ఈ స్ట్రాటజీ ఎలా ఉందంటే ఇందాక మీకు చూపించినట్టు కేవలం 6,55,00,000 ఉన్న కైన్స్ ఒక 6,50,00,000 కనుక అయిపోతే, 6,50,00,000 అయిపోతే మిగిలిన ఒక 4 లక్షలు 5 లక్షల కైన్స్ బర్న్ అయిపోయినా సరే, ఇక్కడ ఇంత గనక అయిపోతే ఏం జరుగుతుందో తెలుసా? మన కైన్ $256కి వెళ్ళిపోతుంది. ఈ $256 అయ్యే కైన్, ఫోర్స్ కైన్ యొక్క రేటు, ఇది గనక జరిగితే అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. టోటల్ గా మన వైట్ పేపర్ ప్రకారము 22 బిగ్ బ్లాక్స్ ఉన్నాయి. 22 బిగ్ బ్లాక్స్ లో 10 బిగ్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోతే చాలు, $256కి వెళ్తుంది ఫోర్స్ కైన్. ఇప్పుడు 3rd కంప్లీట్ కాబోతుంది. 4th 5th 6th 7th 8th 9th 10th కనుక అయిపోతే $256కి వెళ్తుంది. సో ఇది ఎప్పుడైతే యూనిటీ వర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ కంప్లీట్ అవుతుందో, ఆగిపోతుందో, అప్పుడు మిగిలిన కైన్స్ అన్ని బర్న్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మిగిలిన కైన్స్ బర్న్ అయిపోయి మనకు యూనిటీ వర్స్ మల్టీ మైనింగ్ కంప్లీట్ అయినప్పుడు ఉన్న రేట్ ఏదైతుందో ఆ రేటు శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతం అంటే మన లైఫ్ టైం కాదండి, ఫోర్స్ కైన్ యొక్క లైఫ్ టైం ఆ రేటు ఎప్పుడూ తగ్గదు. అంతకన్నా తగ్గే ప్రసక్తి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $16తో కైన్ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చింది అనుకోండి, $16 అనేది లైఫ్ టైం దాని రేట్. ఇక
ఫోర్స్కైన్ యొక్క లైఫ్ టైం ఎప్పుడు అది ఎన్ని వందల సంవత్సరాలన్నా కానీ ఎలాంటి పరిస్థితి అన్నా కానీ ఆ రేటు కన్నా ఒక్క 1% కూడా తగ్గే అవకాశం ఉండదు. సో ఈ పాయింట్ అర్థం చేసుకొని మనం గనక 10 బిగ్ బ్లాక్స్ అయిపోయేటట్టు మన వంతు మనం గనక కృషి చేయగలిగితే సో $256 తో ఫోర్స్కైన్ ఓపెన్ మార్కెట్లకు వస్తే ఎలా ఉంటుందో మీరు అందరూ ఊహించుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకొక మెసేజ్ మిస్టర్ లాడో గారి నుంచి వచ్చింది. ఇది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చదివి వినిపిస్తాను. ప్రియమైన గౌరవనీయ సహోద్యోగి మరియు స్నేహితుడు, మారువేషంలో ఉన్న నా ప్రియమైన విద్వాంసుడు బిలియనియర్ అని తెలుగు ట్రాన్స్లేషన్ ఇట్లా ఉందన్నమాట. ఇంగ్లీష్ లో చాలా పవర్ఫుల్ వర్డ్స్ వాడాడు. సో ధరలను మరియు వాటి సంబంధిత తేదీలను సేవ్ చేయండి. ఫోర్స్కైన్ యొక్క ధరలను మరియు వాటి సంబంధిత తేదీలను సేవ్ చేయండి. ఎందుకంటే ఫోర్స్కైన్ ఒకప్పుడు ఈ రకమైన తక్కువ ధరలకు విక్రయించబడిందని మీరు ఎవరికైనా ఒప్పించడం కష్టంగా అనిపించే సమయం వస్తుంది. అంటే ఎవ్వరు ఇంత తక్కువ రేటుకు మీరు ఫోర్స్కైన్ కొన్నారంటే భవిష్యత్తులో నమ్మించడం కష్టం అయిపోతుంది. ఎవరు నమ్మరనమాట. అయినప్పటికీ మిమ్మల్ని నమ్మడానికి చాలా తక్కువ మంది కష్టపడతారు. సో మిమ్మల్ని నమ్మడానికి చాలా తక్కువ మంది ఉంటారు. ఇంతటి గొప్ప కుటుంబంలో సభ్యులైన మనం ఇంతటి చారిత్రాత్మక క్షణాన్ని పంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మనము ఇప్పుడిప్పుడే కొత్త రాతి యుగానికి, ఆర్థిక స్వేచ్ఛా యుగానికి చేరుకుంటున్నాము. దిస్ ఇస్ మెసేజ్ ఫ్రమ్ లాడో, మిస్టర్ లాడో. సో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎంత అద్భుతమైన సమాచారం, అద్భుతమైన మెసేజ్ లాడో గారు ఇచ్చారు. ఇకపోతే మన ఈ రోజు జూమ్ మీటింగ్ లో టిఆర్ టోకెన్ అండ్ టాక్టైల్ గూడ్స్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా టిఆర్ టోకెన్ గురించి మనం చర్చించుకుందాం. టిఆర్ టోకెన్ ఒక మెసేజ్ ఇచ్చి, సో చూడండి ఇది కూడా తెలుగులో మీకు గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మేము మా రోడ్ మ్యాప్ ఈవెంట్ సిరీస్ యొక్క 4వ ఎపిసోడ్ పూర్తి చేసిన వీడియోని ఆశిస్తున్నాము. మునుపటి ఎపిసోడ్లలో మేము ప్రదర్శనను ప్రెజెంటేషన్లలో పొందుపరిచాము. ఈసారి మేము ఇన్ఫర్మేషన్ భాగాన్ని వేరు చేశాము. ఇది ఈ రోజు ఊహించబడింది. ఇక ఈ నెలాఖరున సినిమా కథనం భాగం విడుదల కానుంది. ఈ విధంగా మేము చలనచిత్ర నిర్మాణం మరియు ప్రదర్శనలను కొత్త స్థాయిలో ప్రారంభిస్తున్నాము. మరియు ఇది మెటాఫోర్స్ నుండి మొత్తం ఫ్రాంచైజ్ అవుతుంది అనేది మిస్టర్ లాడో గారి నుంచి వచ్చిన వెరీ లేటెస్ట్ సమాచారం ఇది. సో దీని అర్థం ఏంటంటే ఏ క్షణమైన టిఆర్ టోకెన్స్ టాక్టైల్ గుడ్స్ ప్రోగ్రామ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. టిఆర్ టోకెన్స్ ఆగిపోయే అవకాశం ఉంది. సో అందుకని నేను ఈరోజు స్పెషల్ జూమ్ పొద్దున్నే నాకు అనిపించింది పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన లాడో గారి మెసేజ్ కూడా ఇందాక వచ్చింది అనమాట. సో ఏంటి, ఎందుకు మనము టిఆర్ టోకెన్స్ గురించి చర్చించాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన టోటల్ సప్లై ఫోర్స్కైన్ యొక్క టోటల్ సప్లై సుమారుగా 58 కోట్లు. 58 కోట్లలో 80% మార్కెటింగ్ ఇచ్చారు. ఆ 80% లో 46,81,00,000 అనుకుంటే దాదాపు 40,13,00,000 చిల్లర కైన్స్ ఇప్పటికే అయిపోయినాయి. ఇంకా మిగిలిన వి కూడా స్పీడ్ గా అయిపోతున్నాయి అనేది మనం గమనిస్తున్నాం. ఇక దీంట్లో సెకండ్ పాయింట్ టిఆర్ ఇండెక్స్ కు 5% మనకు వైట్ పేపర్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా 2,92,00,000 కైన్స్ ను టిఆర్ ఇండెక్స్ కింద ఫ్రీగా కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. ఇక మూడో పాయింట్ 8% లిక్విడిటీ లిస్టింగ్. సో ఇది కూడా మోస్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. లిక్విడిటీ లిస్టింగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన 8% ఏం చేస్తారు, దీన్ని ఏ రేటుకి అమ్ముతారు, ఎవరికి అమ్ముతారు, ఎవరు కొంటారు, ఈ వచ్చిన డబ్బులు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లో మీ అందరి కోసం నేను చెప్పబోతున్నాను. సో దీన్ని అప్పుడు డిస్కస్ చేద్దాం. సండే రోజు ఎవరైనా గుర్తు చేయండి. ఖచ్చితంగా గుర్తు చేయడం కాదు, నేనే ప్రిపేర్ అవుతున్నాను. ఈ 8% లిక్విడిటీ లిస్టింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు సండే రోజు చెప్తాను అనమాట.
ఇకపోతే 4% మెటా డెవలప్మెంట్ అండ్ ఇన్సెంటివ్, అంటే మెటావర్స్ ప్రోగ్రామ్ ఒకటి మనకు లాంచ్ కాబోతుంది. ఆ డెవలప్మెంట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా 4% కైండ్స్ అక్కడ ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే 2% టీమ్ అంటే టెక్నికల్ టీమ్ అండి ఇక్కడ. సో టెక్నికల్ టీమ్ కు 2% కైండ్స్ ను ఇవ్వబోతున్నారు. 1% అదర్స్, అంటే అదర్స్ కోసం అలా తీసి పెట్టడం అనేది 1% అనేది జరిగింది. చిన్న రకరకాల కారణాల చేత ఉండొచ్చు, అందుకోసం ఒక 1% ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో సెకండ్ పాయింట్ ఏదైతే టిఆర్ ఇండెక్స్ ఉందో దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. దీనికి సపరేట్ పీడిఎఫ్ ఉంది. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ గ్రూపుల్లో ఉంది, లీడర్స్ దగ్గర ఉంది. ఇంకా ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి, మీకు పంపిస్తాం. సో ఈ పీడిఎఫ్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే టిఆర్ టోకెన్స్, హౌ టు గెట్ టిఆర్ అండ్ టిఆర్సి అండ్ టిఆర్సిసి అండ్ ఇట్ ఈస్ బెనిఫిట్స్. ఈ టిఆర్ టోకెన్ అంటే ఏంటి, టిఆర్సి అంటే ఏంటి, టిఆర్సిసి అంటే ఏంటి, వీటి వల్ల బెనిఫిట్ ఏంటి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఫస్ట్ స్టెప్ టిఆర్ టోకెన్, సెకండ్ స్టెప్ టిఆర్సి, మూడో స్టెప్ టిఆర్సిసి. ఈ 3 స్టెప్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్టెప్ టిఆర్ టోకెన్, సెకండ్ స్టెప్ అది టిఆర్సిగా మారుతుంది, థర్డ్ స్టెప్ టిఆర్సిసిగా మారుతుంది. సో ఎట్లా ఈ 3 స్టెప్స్లలో మనం అర్థం చేసుకోవాలి. మొదటి స్టెప్ టిఆర్ టోకెన్ ఎలా వస్తుంది సార్ అంటే, సింపుల్ గా మనకు క్లాసిక్ అన్న టాక్టైల్ అన్న ఒకటే ప్రోగ్రామ్. 12 స్లాట్లు ఉంటాయి. ఈ 12 స్లాట్లు కొన్నప్పుడు ఫస్ట్ స్లాట్ $5 తో కొంటాము, 5 టిఆర్ టోకెన్స్ వస్తాయి. సెకండ్ స్లాట్ $10 తో కొంటాము, 10 టిఆర్ టోకెన్స్ వస్తాయి. థర్డ్ స్లాట్ $20 తో కొంటాము, 20 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఫోర్త్ స్లాట్ $40 తో కొంటాము, 40 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఫిఫ్త్ $80 తో కొంటాము, 80 టిఆర్ టోకెన్స్ వస్తాయి. సిక్స్త్ $160 తో కొంటాము, 160 టిఆర్ టోకెన్స్ వస్తాయి. సెవెంత్ $320 తో స్లాట్ కొంటాము, 320 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఎయిత్ స్లాట్ $640 తో కొంటాము, 640 టిఆర్ టోకెన్స్ వస్తాయి. నైన్త్ $1280 తో కొంటాము, 1280 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 10th $2500 తో మనము స్లాట్ కొంటాము, 2500 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 11th $5120 తో 11th స్లాట్ కొంటాము, 5120 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 12th $10240 తో 12th స్లాట్ కొంటాము, 10240 టిఆర్ టోకెన్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో కనపడాలి అంటే ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ని తీసుకొని మీరు పేస్ట్ చేస్తే పైననే వచ్చి కనపడతాయి. టోకెన్ ప్యాకెట్ లో అయితే డిఫాల్ట్ గా మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పర్సన్ 5 స్లాట్లు కొన్నాడు. 5 స్లాట్ అంటే ఇతని దగ్గర ఎన్ని టిఆర్ టోకెన్స్ వచ్చినాయి. ఫస్ట్ స్లాట్ కి 5, సెకండ్ స్లాట్ కు 10, రెండో స్లాట్ కి 20, మూడో స్లాట్ కు 40, ఐదో స్లాట్ కు 80, మొత్తం కలిపితే 155 టిఆర్ టోకెన్స్ వచ్చినట్టు 5 స్లాట్లు కొన్న పర్సన్ కి. ఇక ఎన్ని స్లాట్లు కొంటే అన్ని టిఆర్ టోకెన్స్ ను మీరు లెక్కేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రమ్ పర్సనల్ టిఆర్ అండ్ టిఆర్ ఫ్రమ్ డైరెక్ట్ రెఫరల్ అండ్ టిఆర్ ఫ్రమ్ సెకండ్ లెవెల్ రెఫరెన్స్, ఇట్లా బెనిఫిట్స్ ఆఫ్ ద టిఆర్ టోకెన్స్. టిఆర్ టోకెన్స్ మనకు 3 రకాలుగా కౌంట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ లెవెల్ నుంచి, అంటే ముందుగా సెల్ఫ్ నీ దగ్గర ఎన్ని టిఆర్ టోకెన్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. 2 నీ డైరెక్ట్ లో టిఆర్ టోకెన్స్ ఎంతమంది దగ్గర టిఆర్ టోకెన్స్ ఉన్నాయనేది రెండో ఇంపార్టెంట్. అలాగే మీకు సెకండ్ లెవెల్లో ఎంతమంది దగ్గర టిఆర్ టోకెన్స్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 రకాలుగా మనకు బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే 3 స్టెప్స్ ఉంటేనే మాకు బెనిఫిట్ వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజుకి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు సెల్ఫ్ ఉన్నా మీరు బెనిఫిట్ పొందొచ్చు, మీకు సెల్ఫ్ ఉండి డైరెక్ట్ లో కూడా టిఆర్ టోకెన్స్ ఉంటే బెనిఫిట్ పొందొచ్చు, మీకు సెల్ఫ్ ఉండి డైరెక్ట్ లో ఉండి సెకండ్ లెవెల్లో కూడా టిఆర్ టోకెన్స్ ఉంటే కూడా మీకు
బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే సెల్ఫ్ది 1:3లో కౌంట్ అవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉండే సెల్ఫ్ టిఆర్ టోకెన్స్ 1:3లో కౌంట్ అవుతుంది. 1:3లో మనకు టిఆర్ టోకెన్ నుంచి టిఆర్సీగా మారుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. 10 లెవెల్స్ లో ఉన్నాడు అనుకుందాం. 1వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు గనక మనం 10 స్లాట్లు కొని ఉంటే 5,115 టిఆర్ టోకెన్స్ వచ్చినట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏం చేశాడు, 1వ స్లాట్ నుండి 10వ స్లాట్ వరకు కొన్నాడు. కొనడం వల్ల అతనికి 5,115 టిఆర్ టోకెన్స్ వచ్చినాయి. ఇవి 1:3గా ఎలా మారుతాయి అంటే ఇంటూ 3 చేసుకోవాలి. 5,115 టిఆర్ టోకెన్స్ ఇంటూ 3 చేస్తే 15,345 టిఆర్ టోకెన్స్ అవుతాయి ఇంటూ 3. దీన్ని 1:3. ఏదైతే ఇంటూ చేసిన తర్వాత ఏమవుతాయి, ఇవి టిఆర్సీగా మారుతాయి. ఇది అర్థం చేసుకోండి, టిఆర్సీగా మారుతాయి. ఇది సెల్ఫ్ కు సంబంధించి. ఇక డైరెక్ట్ లో మీకు టిఆర్ టోకెన్స్ కౌంట్ కావాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే మినిమం 3 డైరెక్ట్స్ దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండాలి. అంటే మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న 3 పర్సన్స్ తో కనీసం టిఆర్ టోకెన్స్ ఉండాలి. లేదు సార్ ఇద్దరి దగ్గర ఉన్నాయి అంటే మీకు అక్కడ ఆ డైరెక్ట్ లో నుంచి కౌంట్ కావు. ఒకరి దగ్గర ఉన్నాయి కౌంట్ కావు. కనీసం ఖచ్చితంగా 3 దగ్గర ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ 3 దగ్గర సమానంగా ఉండాలా లేదా తేడాలు ఉండొచ్చా అనేది కూడా డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 దగ్గరే ఉండాలనా ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఎస్, మినిమం 3 దగ్గర ఉండాలి, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటే నో ప్రాబ్లం. సో ఒకవేళ 7 మెంబర్స్ దగ్గర మనకు టిఆర్ టోకెన్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఎట్లా కౌంట్ అవుతుంది అంటే ఫస్ట్ ఏ అనే పర్సన్ దగ్గర ఒక 1200 ఉన్నాయనుకోండి, బి అనే పర్సన్ దగ్గర 1000 ఉన్నాయనుకోండి, సి అనే పర్సన్ దగ్గర 700 ఉన్నాయనుకోండి, డి అనే పర్సన్ దగ్గర 600 ఉన్నాయి, ఈ దగ్గర 500 ఉన్నాయి, ఎఫ్ దగ్గర 450 ఉన్నాయి, జి దగ్గర 700 ఉన్నాయి. ఇట్లా 7 మెంబర్స్ తో మన డైరెక్ట్ లో టిఆర్ టోకెన్స్ ఉన్నాయి అనేది అనుకుంటే ఇక్కడ దీన్ని ఎట్లా కౌంట్ చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు సెకండ్ స్లైడ్ లో. ఫస్ట్ ఈ 7 మెంబర్స్ లో టాప్ 3 అంటే ఎక్కువగా టిఆర్ టోకెన్స్ ఉన్న 3 తీసుకుంటారు. 1200 ఫస్ట్ ఆయన దగ్గర ఉన్నాయి, సెకండ్ ఆయన దగ్గర 1000 ఉన్నాయి, థర్డ్ ఆయన దగ్గర 700 ఉన్నాయి. ఇక మిగతా అందరి దగ్గర ఇంతకన్నా తక్కువ ఉన్నాయి. సో ఈ టాప్ 3ని తీసుకొని ఏం చేస్తారంటే ఈ టాప్ 3లో కామన్ సంఖ్య ఏముంది అంటే లీస్ట్ ఏముంది, తక్కువ ఏముంది, 1200, 1000, 700. ఈ మూడిట్లో తక్కువ సంఖ్య ఏంటి 700. ఈ 700ను మూడిట్లో కామన్ గా చేస్తారు. అంటే ఇక్కడ చూడండి పక్కన. సో లీస్ట్ సంఖ్యను తీసుకొని ఏ పర్సన్ దగ్గర 1200 ఉన్నా 700 కౌంట్ అవుతాయి, బి దగ్గర 1000 ఉన్నా 700 కౌంట్ అవుతాయి, సి దగ్గర 700 ఉన్నాయి కనుక 700 కౌంట్ అవుతాయి. ఇట్లా 3 దగ్గర ఉన్న లీస్ట్ని తీసుకొని ఈ 3లో ఉన్న లీస్ట్ని తీసుకొని ముగ్గురు దగ్గర సేమ్ సంఖ్యను టిఆర్సీగా మారుస్తారు. అలాగే కింద 600, 500, 450, 400 ఇవి ఏదైతే ఉన్నావో ఇవన్నీ 1:1లో కౌంట్ అయిపోతాయి. ఇక సో ఇక్కడ కౌంట్ అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ స్లైడ్ లో చూస్తేనేమో 4850 ఉన్నాయి, కానీ ఈ సూత్రం ప్రకారం ఇక్కడ చేస్తే 4050 మాత్రమే ఉన్నాయి. సో ఈ రకంగా ఫస్ట్ లెవెల్ నుంచి మనకు టిఆర్ టోకెన్స్ ను టిఆర్సీగా మనకు మార్చడం అనేది జరుగుతుంది. ఇది క్లియర్ అనుకుంటాను. ఇక రెండో మనకు థర్డ్ స్టెప్కి వెళ్దాం. థర్డ్ స్టెప్ అంటే సెల్ఫ్ అయిపోయింది, ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్లో 2:1లో మనకు కౌంట్ అవుతాయి. ఎట్లా 2:1 అంటే 50% అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. ఎస్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్లో సింపుల్ గా మీకు అర్థం కావడానికి కాకుండా సెకండ్ లెవెల్లో మీకు ఎంత మంది అన్నా ఉండని వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ టిఆర్ టోకెన్స్ ను మీకు 50% కౌంట్ అయిపోతాయి.
సింపుల్ గా అర్థం చేసుకోండి. 50% మీకు కౌంట్ అయిపోతాయి. 2:1 అంటారు దీన్ని. 2:1 అంటే 50% మనకు కౌంట్ అయిపోతాయి. ఇప్పుడు చూద్దాం దీని టోటల్ టిఆర్సీల సంఖ్య ఎట్లా అంటే ఫస్ట్ లెవెల్లో 1:3 చేసినప్పుడు 15,345 వచ్చినాయి. సెకండ్ లెవెల్లో 7 మంది ద్వారా మనకు సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ ఓన్ రెఫరెన్స్. ఈ ఓన్ రెఫరెన్స్ లో 4,050 వచ్చినాయి. అలాగే సెకండ్ లెవెల్ నుంచి టోటల్లో 50% అంటే 3,500 వచ్చినాయి. ఇవన్నీ కలిపితే మనకు టోటల్ టిఆర్సీ అంటారు. అంటే 22,893 టిఆర్సీలుగా మారినట్టు లెక్క. సెల్ఫ్ అండ్ ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్. సో ఈ టోటల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ టోకెన్స్ ఉన్నాయి సార్ వీళ్ళ దగ్గర, కానీ ఆయన దగ్గర ఫోర్స్ కాయిన్లు లేవు. ఆయనకు బెనిఫిట్ వస్తుందా? 80% బెనిఫిట్ రాదండి. అలాగే ఫోర్స్ కాయిన్లు ఉన్నాయి, కానీ ఆయన దగ్గర టిఆర్ టోకెన్స్ లేవు. బెనిఫిట్ వస్తుందా? రాదండి. టిఆర్ టోకెన్స్ ఉండాలి అండ్ ఫోర్స్ కాయిన్స్ ఉండాలి ఈ బెనిఫిట్ తీసుకోవాలంటే. మన దగ్గర ఫోర్స్ కాయిన్ ఉండి టిఆర్ టోకెన్స్ లేకపోయినా బెనిఫిట్ రాదు. మన దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండి ఫోర్స్ కాయిన్ లేకపోయినా బెనిఫిట్ రాదు. ఈ చిన్న ముఖ్యమైన పాయింట్ ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు చూద్దాము టోటల్ టిఆర్సీలు 22,895 వచ్చినప్పుడు మన దగ్గర ఫోర్స్ కాయిన్లు 15,000 ఉన్నాయనుకోండి. ఈ రెండిట్లో లీస్ట్ సంఖ్య ఏంటి? ఈ రెండిట్లో ఉన్న తక్కువ సంఖ్య ఏంటి? అంటే మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్లు మనకు వచ్చిన మొత్తం టిఆర్సీలను కనుక పక్క పక్కన పెట్టి రాస్తే ఈ పక్క పక్కన ఉన్న లీస్ట్ సంఖ్యను టిఆర్సిసిగా కన్వర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు 22,895 టిఆర్సీల్లో ఫోర్స్ కాయిన్లు 15,000 ఉన్నాయి గనక 15,000 అనేది లీస్ట్ తక్కువ సంఖ్య గనక ఈ 15,000ను టిఆర్సిసిలుగా మార్చడం అనేది జరిగింది. ఇలా మారుస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సో ఎంత బెనిఫిట్ రావచ్చు? చాలా మంది నన్ను అడుగుతున్నది ఏంటంటే ఎంత బెనిఫిట్ రావచ్చు? మనము అతి దగ్గరలో $2 కు మన ఫోర్స్ కాయిన్ చేరుకోబోతుంది. ఫోర్స్ కాయిన్ $4 వరకు డ్యామ్ షూర్ గా వెళ్తుంది, ఎలాంటి అనుమానం లేదు. ఇన్ కేస్ $8 కూడా వెళ్ళే అవకాశం ఉంది, $16 కూడా వెళ్ళే అవకాశం ఉంది, $256 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక చిన్న అంచనా వేద్దాం. అంచనా ఎట్లా వేద్దాము అంటే, ఒకవేళ సార్ మనకు ఎంత నిష్పత్తితో మనకు ఫోర్స్ కాయిన్లు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 టిఆర్సిసిలకు ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చింది అనుకుందాం. 5 టిఆర్సిసిలకు ఒక్క ఫోర్స్ కాయిన్ మనకు ఫ్రీగా వచ్చింది అనుకుందాం. ఇందాక మన క్యాల్కులేషన్ లో 15,000 టిఆర్సిసిలు నా దగ్గర ఉన్నాయి కదా. సో నాకు 5 టిఆర్సిసిలకు ఒక్క ఫోర్స్ కాయిన్ అంటే 3,000 ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా వస్తాయి, అంతే కదా. ఈ 3,000 ఫోర్స్ కాయిన్స్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఫోర్స్ కాయిన్ గనక $4 తో వచ్చింది అనుకోండి ఓపెన్ మార్కెట్లకి, నాకు $12,000 బెనిఫిట్ వచ్చినట్లు లెక్క. $1 $94 లెక్కేసుకోండి ఫ్రెండ్స్. $1 $94 ఇంటూ 12,000 లెక్కేసుకోండి. ఎంత ఫ్రీ బెనిఫిట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ $8 తో ఓపెన్ మార్కెట్లకు ఫోర్స్ కాయిన్ వచ్చినప్పుడు నాకు వచ్చే 3,000 ఫోర్స్ కాయిన్ల యొక్క విలువ $24,000 అవుతుంది. ఇంటూ 94 లెక్కేసుకోండి. ఒకవేళ $16 తో ఫోర్స్ కాయిన్ కనుక ఓపెన్ మార్కెట్లకు వస్తే నాకు వచ్చిన 3,000 ఫ్రీ కాయిన్స్ యొక్క వాల్యూ $48,000 అవుతుంది. ఎన్ని లక్షల రూపాయలు అవుతుందో మీరు లెక్కేసుకోవచ్చు. ఒకవేళ లేదు సార్ ఇంత రాకపోవచ్చేమో, ఇంకొక ఆర్గ్యుమెంట్, 10 టిఆర్సిసిలకి ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చినా 10 టిఆర్సిసిలకి ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చినా నాకు 1,500 ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. అంటే ఇందాక మీకు పైన పీడిఎఫ్ లో చూపిస్తున్నాను కదా, 15,000 టిఆర్సిసిలు ఉన్నాయి గనక 10:1 వచ్చిన 1,500 ఫోర్స్ కాయిన్లు ఫ్రీగా వస్తాయి. ఇట్లా చూద్దాం.
1500 ఇంటూ $4 తో వచ్చిన $6,000 ఫ్రీగా వచ్చినట్లు లెక్క. లేదు $8 తో ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్ లోకి వస్తే 15 ఇంటూ 8 అంటే $12,000 ఫ్రీగా వచ్చినట్లు లెక్క. ఒకవేళ $16 తో వస్తే $24,000 ఫ్రీగా వచ్చినట్లు లెక్క. మామూలు విషయం కాదు సార్, ఇది మీరు లెక్కేసుకుంటే లక్షల్లో ఉంటుంది ఈ బెనిఫిట్. ఇవాళ మీరు క్లాసిక్ లో టైర్స్ స్లాట్స్ కొనడానికి, యూనిటివర్స్ లో టైర్స్ కొనడానికి, ఫోర్స్ కైన్లు కొనడానికి ఇప్పటి వరకు ఎంత అయితే ఖర్చు పెట్టారో ఈ క్యాల్కులేషన్ కనుక కరెక్ట్ గా మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే, అంటే నా దగ్గర ఎన్ని ఫోర్స్ కైన్స్ ఉన్నాయి, ఎన్ని టిఆర్ టోకెన్స్ ఉండాలి, లేదా నా దగ్గర ఎన్ని టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, ఎన్ని ఫోర్స్ కైన్స్ ఉండాలి అని కనుక మీరు ఈ లెక్కను కరెక్ట్ గా హోంవర్క్ చేసుకోగలిగితే, మీరు ఇప్పటి వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో క్లాసిక్ లో కానీ, యూనిటివర్స్ లో కానీ, కైన్స్ కొనడానికి కానీ, రాయల్టీ అచీవ్ కావడానికి కానీ, మీరు పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫ్రీ గిఫ్ట్ రూపంలో తిరిగి పొందే అవకాశం ఉంది. సో ఎక్కువ టైం లేదు, దీన్ని అర్థం చేసుకోండి, వెంటనే యాక్షన్ తీసుకోండి. ఎంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను, ఎక్కువ టైం లేదు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఫోర్స్ కైన్లు ఉన్నాయి, క్లాసిక్ కొడదాం అప్గ్రేడ్ అని టైం తీసుకుంటున్నారు. టైం తీసుకుంటే ఏమవుతుంది, టిఆర్ టోకెన్ కనుక బంద్ అయింది అనుకోండి, బాధపడేది ఎవరు, మీరే. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా, టిఆర్ టోకెన్స్ బాగున్నాయి కానీ కైన్స్ లేవు. వాళ్ళకు కళ్ళ ముందు కనపడుతుంది 3-4 రోజులకు ఒకసారి కైన్ రేటు పెరిగిపోతుంది, 4 రోజులకు ఒకసారి కైన్ రేటు పెరిగిపోతుంది. రేటు పెరుగుతున్న కొద్దీ కొనగలుగుతామా మనం? కొనలేము. అందుకని మీ దగ్గర టిఆర్ టోకెన్స్ తక్కువ ఉంటే క్లాసిక్ లో అప్గ్రేడ్ అయ్యి టిఆర్ టోకెన్స్ ని ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఫోర్స్ కైన్లు కనుక తక్కువ ఉంటే వెంటనే అప్పో సప్పో ఏ రకమైన మీరు ప్రయత్నం చేస్తారో ఫోర్స్ కైన్లు తక్కువ రేటు ఉన్నప్పుడే కొనుక్కునే ప్రయత్నం చేయండి అనేది నేను ఈ టిఆర్ టోకెన్స్ కి సంబంధించిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే, క్లాసిక్ లో ఇప్పుడు మనం అప్గ్రేడ్ అవుతే డబ్బులు ఎక్కువ పోతున్నాయి కదా సార్ అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. దానికోసమే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు క్లాసిక్ లో మనం టిఆర్ టోకెన్స్ పొందితే ఫ్రీ కైన్స్ రూపంలో ఈ బెనిఫిట్ వస్తుంది. లాంగ్ టైంలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ ఏదైతుందో దానిలో మనకు చాలా బెనిఫిట్స్ రాబోతున్నాయి. అదే టాక్టైల్ గూడ్స్. ఈ టాక్టైల్ గూడ్స్ యొక్క బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన టాక్టైల్ గూడ్స్ లో ఏ వస్తువులు అయితే కొనాలని అనుకుంటారో కస్టమర్, యాజ్ ఏ కస్టమర్ ఎవరైనా వచ్చి మన ఆల్రెడీ ఉన్న లీడర్స్ తో వాళ్ళ రెఫరల్ లింక్ తీసుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఆయన క్లాసిక్ లో ఒక్క స్లాట్ కూడా కొనాల్సిన అవసరం లేకపోయినా సరే, కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే చాలు, ఆయనకు 6% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఏ ప్రోడక్ట్స్ అన్నా కొనుక్కోవచ్చు. అవి ఫిజికల్ ప్రోడక్ట్స్ కావచ్చు, డిజిటల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఎన్ఎఫ్టి కావచ్చు, చాలా ఉంటాయి సార్. మామూలుగా ఉండదు కథ. దీనికి సంబంధించి మళ్ళీ నేను సండే రోజు కొద్దిగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. టాక్టైల్ గూడ్స్ లో ఏం ఉండబోతున్నాయి అనే పాయింట్ కూడా నేను సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లో మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ న్యూ మెంబర్ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6% వస్తుంది. ఒకవేళ ఆయన క్లాసిక్ లో ఫస్ట్ స్లాట్ కనుక ఉంటే 10% వస్తుంది. క్లాసిక్ లో సెకండ్ లెవెల్ కనుక ఉంటే, సెకండ్ స్లాట్ ఉంటే 14% వస్తుంది. థర్డ్ లెవెల్ కనుక వస్తే 18% వస్తుంది. ఫోర్త్ లెవెల్ కనుక వస్తే 22%, ఫిఫ్త్ లెవెల్ కనుక వస్తే 26%, సిక్స్త్ లెవెల్కి వస్తే 30%, సెవెంత్ లెవెల్కి వస్తే 34%, ఎయిత్ లెవెల్ కనుక వస్తే 38%, నైన్త్ లెవెల్ కనుక వస్తే 42%, 10th లెవెల్ కనుక వస్తే 46%, 11th లెవెల్ కనుక వస్తే 50% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. దీన్ని క్యాష్ బ్యాక్ అనొచ్చు, డిస్కౌంట్ అనొచ్చు. ఎప్పుడైతే ఈ బెనిఫిట్ కరెక్ట్ గా అర్థం అవుతుందో, యాజ్ ఏ ఒక న్యూ కస్టమర్ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి 6% కన్నా ఆగుతాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆగడు, ఎట్టి పరిస్థితులు ఆగడు. ఆయన ₹1,00,000 పెట్టి కొనాల్సింది ఉందనుకోండి, ఆయనకు ఒక 50% వస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది? లేదా ఒక 30% వస్తే బెనిఫిట్ వస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది? 30% క్యాష్ బ్యాక్ కనుక దొరికితే ఖచ్చితంగా ఆలోచిస్తాడు. సో ఇక్కడ ఒక్కసారి కొంటే అతనికి లైఫ్ టైం మళ్ళీ ఎన్నిసార్లు కొన్నా ఆ డిస్కౌంట్ వస్తూ ఉంటుంది.
స్లాట్ అనేది వన్ టైం కొంటాడు, ప్రోడక్ట్స్ అనేది అగైన్ కొంటాడు. స్లాట్ వన్ టైం కొనడం వల్ల అతనికి వచ్చే ఎలిజిబిలిటీ ఏదైతే పర్సెంటేజ్ ఉందో, లైఫ్ టైం అతను ఏ వస్తువులు కొన్నా కూడా ఇక్కడ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది, క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని రేపు క్లాసిక్ లో టీం అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే మార్కెట్ లో కరెక్ట్ గా వర్క్ చేసుకుంటారో, ఎవరైతే సోషల్ మీడియాను కూడా వాడుకొని మెటాఫోర్స్ ను ప్రమోట్ చేస్తారో, ఎవరైతే యూట్యూబ్ ను వాడుకొని బాగా ప్రమోట్ చేయగలుగుతారో, ఫేస్బుక్ ను, ఇన్స్టాగ్రామ్ ను, రకరకాల సోషల్ మీడియా యాప్స్ ను వాడుకొని మెటాఫోర్స్ ను ఎవరైతే బాగా వర్క్ చేసుకోగలుగుతారో వాళ్ళకు ఇన్ని రకాల బెనిఫిట్స్ రాబోతున్నాయి అనమాట టాక్టైల్ గూడ్స్ లో, క్లాసిక్ లో. సో ఇదొకటి. రెండోది, ఇక్కడ టీం తయారు చేసుకున్న వాళ్ళకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. టీం ఒకటేమో సెల్ఫ్ గా బెనిఫిట్ ఉంటుంది క్లాసిక్ లో ఉండడం వల్ల, రెండోది టీమును తయారు చేసుకున్న వాళ్ళకు కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు చాలా టీం ఉంది, నేను 11th లెవెల్లో ఉన్నాను ఇప్పుడు. అంటే నేను 50%, నేను ఏ వస్తువు కొనుక్కున్నా నాకు 50% డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఇకపోతే నా కింద ఎవరైనా కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ సార్ 10th లెవెల్లో ఉన్నాడు. సంతోష్ సార్ 10th లెవెల్లో ఉండి ఏ వస్తువు కొనుక్కున్నా, సంతోష్ సార్ 10th లెవెల్ అంటే 46% సార్కు డిస్కౌంట్ వస్తుంది కదా. ఆ గ్యాప్ ఏదైతే ఉందో, నాకు సార్కున్న గ్యాప్ 4% కమిషన్. సంతోష్ సార్ ఏ వస్తువు కొన్నా నాకు 4% గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఒక అద్భుతం అనమాట. కేవలం సంతోష్ సార్ నుంచే కాదు, నీ డౌన్ లో అది ఎన్ని లెవెల్స్ ల కింద ఉండని ఫ్రెండ్స్, అక్కడి నుంచి మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్ లైన్, డౌన్ లైన్ ఒకే లెవెల్లో ఉన్నప్పుడు ఇన్కమ్ రాదు. ఉదాహరణకి సంతోష్ సార్ 10th లోనే ఉన్నాడు, నేను 10th లోనే ఉన్నాను అనుకోండి. సంతోష్ సార్ కింది నుంచి బిజినెస్ 10th లెవెల్ వరకు సంతోష్ సార్కి వచ్చేస్తుంది. మరి నేను 10th లో ఉన్నాను కదా, మరి నాకేడు నుంచి వస్తుంది గ్యాప్ ఇన్కమ్? రాదు. సో అప్పుడు నేనేం చేయాలి? సంతోష్ సార్ నా డైరెక్ట్ కనుక, సంతోష్ సార్ కన్నా నేను ఒక అడుగు ముందులో ఉండాలి, అంటే 11th లో ఉండాలి. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సో అప్పుడే మనం ఏం చేయాలంటే, మన డైరెక్ట్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు క్లాసిక్ లో ఏ లెవెల్లో ఉన్నారు అనేది చూసుకొని వాళ్ళకన్నా ఒక్క అడుగు ఖచ్చితంగా మనం అప్గ్రేడ్ అప్లో ఉండాలి, పైన ఉండాలన్నమాట. దానివల్ల మనకు గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. సేమ్ లెవెల్, నువ్వు నీ టీం సేమ్ లెవెల్లో ఉంటే నీకు గ్యాప్ ఇన్కమ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక లెగ్ ఉండదు. మన డైరెక్ట్ లో చాలా మంది ఉంటారు కదా. సో నాకు ఒక 40 మంది ఉన్నారు అనుకోండి, 40 మంది 10th లోనే ఉన్నారు, నేను 10th లోనే ఉన్నాను. ఏ లెగ్ నుంచి నాకు ఇన్కమ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 40 మంది ఉన్నారు, ఒక 10 మంది 10th లో ఉన్నారు, నేను 10th లో ఉన్నాను, మిగతా వాళ్ళంతా 6th లో 7th లో ఉన్నారు. ఈ 10th లో సమానంగా ఉన్నాను కనుక వాళ్ళ నుంచి, ఆ లెగ్ నుంచి నాకు ఇన్కమ్ రాదు, నాకన్నా తక్కువగా ఉన్న లెగ్ల నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది. సో ఈ పాయింట్ బాగా అర్థం చేసుకొని మీ టీము ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇకపోతే దీంట్లో 11th వరకు చెప్పారు సార్, మరి 12th? ఎస్, 12th వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఈ టోటల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏ ప్రోడక్ట్ అమ్మినా వచ్చే లాభం ఏదైతే ఉందో ఆ లాభం ఇక్కడ టీమ్ కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 11th లెవెల్ వరకు 50% అయిపోతుంది, 12th వాళ్ళకే 20% అయిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. 12th స్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ 20% అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, దీనికి ఒక లెక్క ఉంది. ఫస్ట్ లెవెల్ నుంచి 8%, సెకండ్ లెవెల్ కు 8%, థర్డ్ లెవెల్ కు 4% ఇస్తారు. అంటే ఉదాహరణకి చెప్తాను, నేనున్నాను, నా అప్లైన్ నరేష్ సార్ 12th లో ఉన్నాడు, నేను 12th లో ఉన్నాను అనుకోండి, రాకేష్ సార్ కూడా 12th లో ఉన్నాడు అనుకోండి. రాకేష్ సార్ కింద జరిగే టోటల్ బిజినెస్ లో 20% రాకేష్ సార్ వరకు వస్తుంది కదా. ఆ 20% లో రాకేష్ సార్ కు 8% వస్తుంది, నాకు 8% వస్తుంది, నరేష్ సార్ కు 4% వెళ్తుంది. అంటే 3 లెవెల్లో ఈ 20% అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మనకు సింపుల్ గా అర్థం కావాలంటే, యూనిటీవర్స్ లో ఎట్లయితే 4 లెవెల్లో మనకు రెఫరల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందో, ఇక్కడ 3 లెవెల్స్లలో 8%, 8%, 4% అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట.
సో ఇది ముఖ్యమైన అప్డేట్స్. సో క్లాసిక్ కు సంబంధించి మనకు ఇప్పుడు టిఆర్ టోకెన్ల కోసం అప్గ్రేడ్ అవుతాము, అట్లా బెనిఫిట్ వస్తుంది. అండ్ గూడ్స్ లో కూడా బెనిఫిట్ రాబోతుంది. ఇక పొద్దున నేను ఒక చిన్న వీడియోలో మీ అందరికి చెప్పడం జరిగింది, 1,50,000తో 40 లక్షలు సంపాదించడం ఎలా. సింపుల్ గా మీరు అందరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 1,25,000 లేదా 1,26,000 ప్యాకేజ్ ఏదైతే మనం ఇప్పుడు బాగా మన టీంలో పాపులర్ గా ఉందో, ఈ ప్యాకేజీకి ఇంకొక 25,000 జమ చేయండి. అంటే 1,50,000 చేయండి. కొత్త కస్టమర్స్ కి ఎవరికి చెప్పినా 1,50,000తో మీరు ప్రమోట్ చేయండి. దీనివల్ల 40 లక్షలు తీసుకునే అవకాశం ఉంది కస్టమర్. ఎన్ని రోజుల్లో? అది 1 year లో జరుగుతుందా, 2 years లో జరుగుతుందా, 3 years లో జరుగుతుందా చెప్పలేం, కానీ 5 years మన మార్కెట్లో చెప్పుకోవాలి. 1,50,000 పెట్టుకున్న వాళ్లకు 5 years లో 40 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది మీరు ఈ 1,50,000 రూపాయలను భూమి కొన్నా, బంగారం కొన్నా, బ్యాంకులో పెట్టినా, ఏ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, పోస్ట్ ఆఫీస్ లో పెట్టినా, మీరు ఏమన్నా చేయండి, 1,50,000కి 1,50,000 వచ్చే అవకాశం ఉంది, లేదా 1,50,000కి 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. కానీ 40 లక్షలు వచ్చే అవకాశం అయితే లేదు. సో 40 లక్షలు రావాలంటే ఎలా సార్, ఎలా వస్తుంది అనేది కనుక మీరు అడిగితే, నేను చెప్పేది ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్యాకేజీ ఉన్న వాళ్ళకు క్లాసిక్ లో 7 లెవెల్స్ వస్తాయి, 1 నుంచి 7 లెవెల్స్ వస్తాయి. దానివల్ల 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి. క్లాసిక్ లో 1 నుంచి 7 వరకు 7 స్లాట్లు వస్తాయి, 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే యూనిటీవర్స్ లో 3 టైర్స్ వస్తాయి, అండ్ 350 ఎనర్జీ టోకెన్స్ వస్తాయి. అలాగే ఎన్ఎఫ్టీలో జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. అలాగే 350 దాకా సుమారుగా ఫోర్స్ కాయిన్స్ వస్తాయి. ఇప్పుడున్న రేటు ప్రకారం 350 దాకా ఫోర్స్ కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎట్లా కొనాలి సార్ అంటే, సింపుల్ గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకటో టైర్ ఫుల్ కాయిన్ సెట్ తో కొనండి, 2వ టైర్ ఫుల్ కాయిన్ సెట్ తో కొనండి, 3వ టైర్ కూడా ఫుల్ కాయిన్ సెట్ తో కొనండి. 1,26,000 అయిపోతాయి, 24,000 మిగులుతాయి. ఆ 24,000తోన ఎక్స్ట్రా కాయిన్స్ వాళ్ళకి కొనిచ్చేసేయండి. సో ఇక్కడ మనం కొన్న కాయిన్ సెట్ ప్లస్ ఎక్స్ట్రా కాయిన్ సెట్ టోటల్ కలిపితే సుమారుగా 350 కాయిన్స్ అవుతున్నాయి. మరి 40 లక్షలు ఎట్లా వస్తాయి సార్ అంటే, ఒక్కసారి మీకు క్యాల్కులేటర్ లో చెప్తాను. ఇక్కడ మనకు జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది ఒక వాల్యూ, ఇది ఒక వస్తువు. ఎన్ఎఫ్టీ గురించి ఇంకా మనకు పూర్తిగా చాలా మందికి అవగాహన రాలేదు కనుక దాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఎన్ఎఫ్టీ అనేది ఫోర్స్ కాయిన్ ఎంత విలువైందో ఎన్ఎఫ్టీ కూడా అంత విలువైంది. ఇక్కడ జస్ట్ ఎన్ఎఫ్టీ ఉంది, దాని వాల్యూ 5 years లో సుమారుగా $2,500 నుంచి $5,000 వరకు ఉంటుంది. $2,500 నుంచి $5,000 వరకు ఉంటుంది జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ. ఒకవేళ $5,000 అనుకుందాం, ఇంటూ 100 రూపీస్ ఆ రోజు, దాదాపు లెక్కేసుకోండి, 5 లక్షల రూపాయలు జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ ఉండబోతుంది ఆఫ్టర్ 5 years. ఇది ఒక 5 లక్షలు లెక్కేసుకోండి. ఇక్కడ 350 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. ఎంత వేద్దాం లెక్క చెప్పండి. నేను తక్కువ ఒక 10,000 వేస్తా, తక్కువ. ఏది 5 years కండి. సో ఈ సంవత్సరం జరిగిన ఆశ్చర్యం లేదు, కానీ మనం మార్కెట్లో 5 years చెప్తున్నాము. 5 years లో 10,000 రూపీస్ 1 ఫోర్స్ కాయిన్ పోయినా 35 లక్షల రూపాయలు ప్లస్ జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ 5 లక్షలు లెక్కేసుకోండి. దాదాపు ఎంత అవుతుంది? ఒక్క నిమిషం. 40 lakhs. ఇది నాన్ వర్కింగ్, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చుంటే చాలు, ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్లో బాగా మనం ఆల్రెడీ 1,25,000 ప్యాకేజ్ బాగా పాపులర్ అయిపోయింది. దానికి ఒక 25,000 కలిపి 1,50,000ను ప్రమోట్ చేయవలసిందిగా మీ అందరిని కోరేది. సింపుల్ గా అర్థం కావాలంటే, కస్టమర్ కు 1,50,000 పెట్టుకొని 40 లక్షల వరకు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉందనేది నేను చెప్పినట్టు వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక ప్రమోట్ చేసుకుంటే
1,50,000తో ఒక పర్సన్ మీరు ప్రమోట్ చేస్తే 25,145 రూపాయలు ఇన్స్టెంట్ పేమెంట్ వచ్చేస్తుంది. స్పాట్ లో వాళ్ళ ఐడి క్రియేట్ అయిందా మీకు పేమెంట్ వచ్చేస్తుంది. సెకండ్ పర్సన్ మీద 25,145 రూపాయలు వస్తుంది. థర్డ్ పర్సన్ మీద సుమారుగా 50,945 రూపాయలు వస్తుంది. ఫోర్త్ పర్సన్ మీద 37,835 రూపాయలు వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ మీద 37,835 రూపాయలు వస్తుంది. సిక్స్త్ పర్సన్ మీద 8,225 రూపాయలు వస్తుంది. అలాగే ఎయిత్ స్లాట్ ఫ్రీగా వస్తుంది. దాని వాల్యూ 60 లక్షలు ఉంటుంది. ఈ మొత్తం 6 మెంబర్స్ ను మీరు కనుక ప్రమోట్ చేసుకోగలిగితే 2,45,000 రూపాయలు మీరు అక్షరాల వెంటనే స్పాట్ లో ఇన్స్టంట్ పేమెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో కస్టమర్ కి ఏమో 40 లక్షలు తీసుకోవచ్చు. నెట్వర్క్ చేస్తున్నాం గనక మనకు వచ్చే బెనిఫిట్ 6గురిని ప్రమోట్ చేస్తే ఇంత దాదాపు 2,45,000 వరకు మనం బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదే అండి ఈ రోజు నేను చెప్పాలనుకున్న జూమ్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. టిఆర్ టోకెన్స్ అతి త్వరలోనే బంద్ అయ్యే అవకాశం ఉంది. టాక్టైల్ గూడ్స్ అతి త్వరలోనే కమింగ్ సూన్, వెరీ వెరీ సూన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫోర్ స్కాన్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది కనుక నేను చెప్పిన అన్ని విషయాలను మీరు అర్థం చేసుకొని మీరు మీ సంపదను మీరే సృష్టించుకోవడానికి ప్రయత్నం చేయాలని. సో అలాంటి ఈ కృషిలో ఎవరికి వాళ్ళు, ఇది ఎవరి కోసమో చేస్తున్నది కదా సార్. నీకేం కావాలో నీకే తెలుసు, నాకేం కావాలో నాకు తెలుసు. దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకొని డెవలప్ కావడానికి అందరు కూడా రోడ్ మ్యాప్ వేసుకోవాలని లాడో గారు రోడ్ మ్యాప్ వేశాడు. సో ఆ రోడ్ మ్యాప్ లో మనమేంటి, మన కుటుంబానికి ఏంటి, నాకేంటి అనేది ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై మెటాఫోర్స్. సంతోష్ సార్ ప్లీజ్ కంటిన్యూ. సంతోష్ సార్ ఉన్నారా? సంతోష్ సార్ ఉన్నారా? ఉన్నాను. ప్లీజ్ కంటిన్యూ సార్. Yes, 1 minute. So thank you, sir. Thank you very much. Wonderful session. ఈ రోజు మరొక సెషన్ మనకి. సో ఫ్రెండ్స్, అందరూ 2 పాయింట్స్ మీద మీరు ఈ రోజు సెషన్ విన్నారు అనేది మీకు తెలుస్తుంది. కానీ అంటే ఒకటి టిఆర్ టోకెన్స్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, రెండవది రానున్న ప్రాజెక్టు ఏదైతే ఉందో మనకి టాక్టైల్ గూడ్స్ క్యాష్ బ్యాక్ పాయింట్ సంబంధించి మీరు ఈ రెండింటి మీద సెషన్ జరిగిందని మాత్రం అనుకుంటారు, కానీ ఇన్ డెప్త్ గా చాలా విషయాల మీద మనకి డిస్కషన్ జరిగింది ఫ్రెండ్స్. అంటే టిఆర్ టోకెన్స్ మీకున్నంత మాత్రాన మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ కి అవి సమానం అవుతున్నాయా లేదా, అంటే ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే దానికి సమానం అవుతుందా లేదా, ఇదొక విషయం మనం గమనించాలి. రెండోది ఏంటి, మనకి డైరెక్ట్ గా ముగ్గురు టిఆర్ టోకెన్స్ వాళ్ళు ఉన్నారా లేదా, అసలు ముగ్గురు రెఫర్ చేయకపోతే నో టెన్షన్. ఒకవేళ ఇద్దరినే రెఫర్ చేశారనుకోండి, మూడో వ్యక్తిని కూడా రెఫర్ చేసుకుంటే మీకు అదనంగా టిఆర్ టోకెన్స్ యాడ్ అయ్యి, అంటే మీకు ఫస్ట్ లెవెల్లో అదనంగా టిఆర్ టోకెన్స్ యాడ్ అయ్యి దాని ద్వారా ఇంకొన్ని ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా సంపాదించుకునే అవకాశం ఉందని ఇది కూడా గమనించాలి. ఇక ఒకవేళ మీకు ముగ్గురు ఆల్రెడీ ఉండుంటే, టిఆర్ టోకెన్స్ ముగ్గురు దగ్గర ఉండుంటే, ఆ ముగ్గురు ఉదాహరణకి సార్ చెప్పింది, సార్ ఆల్రెడీ చాలా క్లియర్ చెప్పారు. ఉదాహరణకి ఇద్దరి దగ్గర 1000 టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, మూడో వ్యక్తి దగ్గర 100 టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, లేదంటే 200 300 టిఆర్ టోకెన్లే ఉన్నాయి అనుకోండి. దీంట్లో 300దే కన్సిడర్ చేస్తారు ముగ్గురికి కలిపి. అంటే చూడండి ఎంత లాస్ అవుతుందో. అంటే ఏంటి, మూడో వ్యక్తి కూడా ఆ 1000 టిఆర్ టోకెన్స్ కి దగ్గరలో 800 900 అలా వస్తే మళ్ళీ లాస్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరందరూ ఈ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు పేపర్ మీద పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం. సెకండ్ లెవెల్ వదిలేసేయండి. సెకండ్ లెవెల్ అనేది ఎలా ఉన్నా కానీ బయటకు జరుగుతుంది, అది తర్వాత విషయం. ఫస్ట్ లెవెల్లో మీకు ఇద్దరు మాత్రమే ఉండి అనవసరంగా కొన్ని ఫ్రీ కాయిన్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి మూడో వ్యక్తిని రెఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి రానున్నటువంటి 1-2 సంవత్సరాల్లో కాదు ఫ్రెండ్స్, 1-2 నెలలో కూడా కాదు ఫ్రెండ్స్, వీలైనంత తొందరలో నాకు తెలిసి 10-15 రోజులు. ఎప్పుడు టాక్టైల్ గుడ్స్ వస్తుంది అనేది మనకి తెలియదు, కాబట్టి వీలైనంత తొందరగా ఈ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసుకొని మీకు అదనంగా ఫ్రీ కాయిన్స్ సంపాదించుకునే ఆప్షన్ ఉంది, కాబట్టి దాన్ని వదులుకోరనేది ఈ మీటింగ్ ద్వారా, ఈ సెషన్ ద్వారా సార్ చెప్పదలుచుకున్నారు. సో ఇది ఒక డెప్త్ గా ఆలోచించాల్సింది. చాలా మంది
ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం ఏంటంటే ఎక్కడి నుంచో నరేంద్ర సార్ చాలా క్లియర్ చెప్పారు. ఎక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, మనకు సంబంధం లేని టీం దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. దాని మీద సబ్జెక్ట్ అర్థం కాక చెప్పేవాళ్ళు లేక ఎలా తెలుసుకుంటున్నారు అని మన రోజుకు ఒక వీడియో, రోజుకు ఒక చిన్న చిన్న సబ్జెక్ట్ మీద వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి, ఛానల్స్లలో చూస్తున్నారు. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు లేరని చెప్పి మన మీటింగ్ కి అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు దాని ఏమంటారు, తిరుపతి ఊర్లో ఉన్న వాళ్ళకి గుడి విలువ తెలియనట్టు మన మీటింగ్ లో ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ వాల్యూ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. సో దయచేసి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఎంతో కష్టపడి లీడర్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ అందరి కోసం క్షుణ్ణంగా గ్రౌండ్ టు ద ఎర్త్ లెవెల్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏం లేదండి, ఇందాక రాజు సార్ ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఇది ఈ లెవెల్లో ఉంటుందని, దీనికి ఇంత ఫ్యూచర్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మెటాఫోర్స్ అన్నారు. కానీ ఇది రాజు సార్ చూసిందని కాదు, మనం చూసింది కూడా జస్ట్ 1% అండి. ఇంకా 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 చూడాల్సింది చాలా ఉంది మెటాఫోర్స్ లో. సో దయచేసి ఎవరు ఏ లెవెల్లో ఉన్నారని చెక్ చేసుకోవాల్సిన అవసరం తక్షణమే చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నరేందర్ సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే టైం ఆల్రెడీ 9:30 దాటిపోయింది. ఎస్ కోటేశ్వరరావు గారు మీకు ఇన్వైట్ ఇస్తాను. టైం ఎస్ మాట్లాడండి కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్, సంతోష్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నమస్తే సార్, చెప్పండి సార్ ఇవాళ నాకున్న డౌట్లు మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. ట్యాక్టైల్ గూడ్స్ నుంచి కానీ, టీఆర్ టోకెన్స్ గురించి కానీ, అవి టీఆర్సీసీగా మారేది, టీఆర్సీగా Yes. మారేది, టీఆర్సీగా మారేది మొత్తం కూడా క్లియర్ గా అర్థమైంది. కానీ Yes. ఇక్కడ సార్ చెప్పేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ రైజ్ అయింది. చెప్పండి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, డైరెక్ట్ సెకండ్ లెవెల్, వాళ్ళ ఫస్ట్ లెవెల్, ఇలా మన ఫస్ట్ లెగ్ లో ఉన్నాయి కానీ మాకెళ్ళి మేము వచ్చి యాక్చువల్లీ ఒక 25 days అయింది. ఓకే. అయితే నా ఫస్ట్ లైన్ లో 5 లెవెల్స్ వరకు టీఆర్ టోకెన్స్ తీసుకుని ఉన్నారు. అదే ఓకే. టైల్స్ తీసుకున్నాను ఫస్ట్ లెవెల్లో. చెప్పండి సార్. అయితే ఇలా 5 లెవెల్స్ వరకు నేను రిఫరెన్స్ కూడా పొంది ఉన్నాను. ఇంకో ఫస్ట్ లెవెల్లో పర్సనే ఇంకో డైరెక్ట్ రిఫరల్ వల్ల మళ్ళీ మన ఫోర్త్ కాయిన్స్ కూడా ఒక ఎక్స్ట్రా 55 కాయిన్స్ కూడా నేను తీసుకోగలిగాను రివార్డ్ కింద. ఇందులో నాకు సార్ చెప్పినప్పుడు అర్థం కాదు ఏంటంటే, వాయిస్ బ్రేక్ అయ్యి ఆ ఇంటర్నెట్ రావడం పోవడం సార్దే. ఇప్పుడు నా ఫస్ట్ లెవెల్, వాళ్ళ కింద ఫస్ట్ లెవెల్, అలా 5 లెవెల్స్ కింద నేను తీసుకుని ఉన్నాను రిఫరల్స్. ఆ 5 లెవెల్స్ క్యాలిక్యులేట్ అవుతాయా లేకపోతే డైరెక్ట్ క్యాలిక్యులేట్ అవుతాయా? డైరెక్ట్ మాత్రమే మీకు కౌంట్ అవుతుంది. ఆ తర్వాత మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ వరకు మాత్రమే కౌంట్ అవుతుంది. ఓకే. అయితే నా ఫస్ట్ లెగ్ ఓకేనా సార్? వాళ్ళకి డైరెక్ట్ ఫస్ట్ లెగ్, వాళ్ళకి డైరెక్ట్ ఫస్ట్, అంతే. ఒక 3 లెవెల్స్ క్యాలిక్యులేట్ అవుతుంది సార్. 3 లెవెల్స్ కాదు సార్, ఓన్లీ ఫస్ట్ మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఒకటి, వాళ్ళకి డైరెక్ట్ ఉన్న వాళ్ళు మీకు సెకండ్ లెవెల్ అవుతుంది, అంతవరకు ఇలా. అండ్ నా సెల్ఫ్ ఏం సార్? అండ్ నా సెల్ఫ్ టీఆర్ టోకెన్ అంతే. మీ సెల్ఫ్ సపరేట్, అది వేరు. టీం ఓకే. ద్వారా వచ్చే మాత్రం మీకు చెప్తున్నా నేను. ఓకే. సెల్ఫ్ అలా వేరు సార్. సెల్ఫ్ వేరు. మీకు టీం ద్వారా రావాలంటే మీకు డైరెక్ట్ అండ్ వాళ్ళకి డైరెక్ట్, అంతటితో క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఈ 2 లెవెల్స్ వరకు క్యాలిక్యులేట్ అయితే ఇబ్బంది లేదు కదా? అంతే సార్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ ఫ్రమ్ భీమవరం, మీకు అడ్మిట్ ఇస్తున్నాను సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, మెటాఫోర్స్ సభ్యులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, మా వాయిస్ క్లియర్ అండి? వెరీ క్లియర్ సార్, చెప్పండి. ఓకే. ఇప్పుడు మన నరేంద్ర రెడ్డి గారు చెప్పింది బాగా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. అయితే నేను ఒక విషయం చెబుతున్నాను మన గ్రూప్ సభ్యులందరికీ చెప్పేది ఏంటంటే, దాదాపుగా మనకి యూనివర్స్ పోస్ట్ కాయిన్ ప్రాజెక్ట్ వచ్చి 11 నెలలుగా మనం అందరం కష్టపడి కాయిన్స్ సంపాదించుకోవడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల్లో మనకి ఓపెన్ మార్కెట్ వస్తుందని అంటున్నారు కాబట్టి మనకున్న టీంలో దాదాపుగా
2,25,000 మంది ఉన్నామండి. దాంట్లో మనం ఇంచుమించుగా 2,00,000 మంది అయినా సరే మన కమ్యూనిటీ అందరూ కలిసి ఈచ్ వన్ 100 కాయిన్స్ కాడికి తీసుకుని చేస్తే మనం 2,00,00,000 గెయిన్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఎవరికి వాళ్ళు మనం స్వతహాగా ఇప్పుడు నేనున్నా అంటే నేను ఒక 100 కాయిన్స్ కొనుక్కున్నాను అనుకోండి. అలా మొత్తం టీమ్ అంతా కూడా మనిషికి 100 కాయిన్స్ కూడా కొనుక్కుంటే ఆటోమేటిక్‌గా మనం 2,00,00,000 మనం రీచ్ అవ్వటం జరుగుతుంది. అలా 2,00,00,000 రీచ్ అయ్యేటప్పటికి మిగతా మన టీమ్‌లో కూడా చేసుకుంటే నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు 6,00,00,000 కాయిన్స్ కూడా వితిన్ 1 మంత్‌లో కూడా అయిపోయే అవకాశాలున్నాయి. దానివల్ల మనం 11 నెలల నుంచి కష్టపడిన దానికంటే ఈ నెలలో కూడా కొంచెం కష్టపడి ఈ కాయిన్స్ కూడా మనం గెయిన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మన కాయిన్ రేట్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. మనకి వైట్ పేపర్‌లో ఇచ్చినట్టుగా బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి మన టీమ్ సభ్యులందరూ కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టి నేను చెప్పినట్టుగా మనిషికి 100 కాయిన్స్ కాడికన్నా తీసుకుంటే ఇంకా గెయిన్ అవుతుందని నేను చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు చెప్పారు. ఎస్ డివి మనోహర్ గారు, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. లాస్ట్ కాల్ అండి, టైం ఆల్రెడీ 9:40 వస్తుంది. మనోహర్ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే ఫైన్. లాస్ట్ కాల్ గణేష్ గారు, బోయ గణేష్ గారు ఫ్రమ్ చౌటుప్పల్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు సార్ మీరు. గణేష్ సార్, ఎస్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సండే రోజు కూడా మన నరేందర్ రెడ్డి సార్ గారు ఈ టిఆర్ టోకెన్స్ గురించి, అదేవిధంగా టాక్టైల్ గుడ్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. ఈ రోజు కూడా మళ్ళీ అదే క్లాసులు మళ్ళీ ఈ రోజు కూడా మంచి క్షుణ్ణంగా అరటిపండు వలిసి మనకు నోట్లో పెట్టిన విధంగా చాలా అద్భుతంగా చెప్పారు. వీరు త్రిమూర్తుల్లాగా మనకు సంతోష్ సారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి సారు, అలాగే నరేందర్ రెడ్డి సారు మనకు మెటాఫోర్స్ సౌత్ ఇండియా లీడర్షిప్ లో ఉండి మనకు ఎల్లవేళలా మెటాఫోర్స్ సబ్జెక్టును అంత నాలెడ్జ్ని మన టీంకు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ, వాళ్ళ ముగ్గురికి నేను బాగా ప్రగాఢంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ రకంగా డైలీ జూమ్ మీటింగ్ పెట్టి మన టీంకి అందరికి కూడా నాలెడ్జ్ అందిస్తున్నందుకు వాళ్ళందరికీ, వాళ్ళ ముగ్గురికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఈనాటి సెషన్ క్లోజ్ చేసుకుందాం. రేపు మళ్ళీ 8:25కి మీటింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.